మధ్య బొత్తిగా అమ్మాయిలకు ఫస్ట్ భయం లేకుండా అయింది, జీవితం మీద అవగాహన లేకుండా ఉంది. ఇప్పుడు అనవసరంగా ఒకరి మీద నిందేసేటప్పుడు అసలు ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా పక్కన. ఇప్పుడు బ్యాడ్ టచ్కి గుడ్ టచ్కి అమ్మాయికి తేడా తెలియకుండా పోతుందా? అబ్బాయిల మీద అలాగనే వేసి అంకుల మీద అలాగనే వేస్తే మరి ఇంక వాళ్ళు ఎక్కడ? వాళ్ళకి మాత్రం సమాజంలో తిరిగే హక్కు లేదా? మరి అసలు ఎవరు తలకుండా ఉండాలని అంటే ఏరే సపరేట్ కారు కట్టుకొని పోవాలి అలాంటి వాళ్ళు. ఇట్లా టచ్ అయినా ఇట్లా తలిగిన కేసులు వీళ్ళ కోసమేనా చట్టాలు ఉంది? ఎట్టటి వాళ్ళ కోసమేనా? అసలు నిజంగా జరిగిన వాళ్ళు అన్యాయమైన వాళ్ళు రావట్లేదుగా బయటికి. ఇప్పుడు బస్సులో పోయినసారి ఒకసారి నేను సెల్లులో చూసిన ఒక ఎదవా జిప్పు తీసి అసభ్యంగా చేసిండు, అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వాళ్ళు రాలేదుగా బయటికి. ఏం జరిగింది అన్యాయం? ఏం వల్ల పాపం వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందిగా. ఒక లేడీస్కి ఆమెకి భర్త లేకుండా పోయిండు, పాపం వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కొడుకు లేకుండా పోయిండు, పిల్లలకు తండ్రి లేకుండా పోయిండు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు సాకాలా? ఇట్టాటి అమ్మాయిలు ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచించాలి. చేయకుండా వాళ్ళ జీవితాలు ఆగమైపోయింది కాక ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా ఆగం చేస్తారు ఇట్టాటి అమ్మాయిలే. ఇప్పుడు ఏవే కాదు, కేరళ నుంచి ఆమె కాదు, ఇప్పుడు అనసూయ గారు కూడా ఇప్పుడు ఆమె వల్ల కూడా వచ్చిందిగా మా సమస్య. ఇప్పుడు మాట్లాడినంత మాత్రం అందరి మీద కేసులు అని భయపెట్టిస్తారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా న్యాయం ఉందా? ఒక్కొక్క సబ్జెక్ట్ అమ్మాయిల గురించే మాట్లాడితే నిజమైన అన్యాయం జరిగిన వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ అబద్ధం నేను ఒకటి చెబుతా, నిజం గడప దాటే ముందు, నిజం గడప దాటేలోగానే అబద్ధం దేశం అంతా అల్లుకుంటుంది. అట్ట అయిపోయింది ఇప్పుడు కొంతమంది అమ్మాయిల పరిస్థితి. అందరిని అంటలేదు నేను. ఎందుకు ఎదటాల జీవితాలతో ఆడుకునేది మీ సొంత విషయాలకు? ఇప్పుడు ఏమేమో ఫేమస్ కావడానికి ఆ కుటుంబం నాశనం చేసింది. ఏమేమి సొంత ఆనందం కోసం అందరి మీద కేసులు పెడుతుంది అనసూయ గారు. ఏమన్నా పద్ధతిగా ఉందా? ఏం తప్పు మాట్లాడను? అందరం ఆడవాళ్ళమే కదా, తప్పే ఉంది దాంట్లో. ఆమెనేమైనా అసభ్యంగా ఆమెనేమైనా ముందుగా లోపల ఉన్న ఆమెను బయటకు తీసుకొస్తే ఏం కేసులు పెట్టాలా? ఏం ఇంట్లో ఉన్న మీనకు పోయి ఆయన రుద్దుకొని అసహ్యంగా చెప్తే ఆయన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలా? ఇప్పుడు అక్కడ లేడీసే ఇక్కడ లేడీసే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఇది నిజం మాట్లాడితే తప్పు, కేసులు. ఎట్టా అందరికి హక్కు లేదా? సమాజం మీద మగవాళ్ళకి ఆడవాళ్ళకి నిజం మాట్లాడే వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళు మాట్లాడరా? చెప్పు. దయచేసి ఎదుటోళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఇట్లా ఫేమస్ కావాలనుకున్న వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాళ్ళు వైరల్ కావాలనుకొని వాళ్ళు సంపాదించుకొని ఇంకా సంపాదన సాలక యామోహం ఎక్కువ ఉంటే వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి. అప్పుడు సమాజం మీకు రావద్దు. వాళ్ళు ఎవరైనా కానీ, అనసూయ లాంటి గారైనా కానీ, ఇప్పుడు ఈ కేరళ అమ్మాయి లాంటి వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ ఆ ఆలోచన ఉండే వాళ్ళ వరకు నేను చెబుతున్నా.